ఒకరోజు ఒక తరగతి గదిలో మాస్టారు బోర్డు మీద ఒక లెక్క రాసి, ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు అని అడిగితే, చేతులెవరైనా పైకెత్తారేమో అని మాస్టారు చూస్తుంటే, ఆ గదిలో ఎక్కడో ఒక మూల ఉన్న ఒక అబ్బాయి చెయ్యి ఎత్తడం మాస్టారు గమనిస్తాడు. ఆ అబ్బాయి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బ్లాక్ బోర్డ్ దగ్గరికి వస్తుంటే, మిగతా పిల్లలంతా వద్దని వారిస్తారు. వాళ్ళు వద్దన్న దానికి కారణం ఆ అబ్బాయి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడన్న కోపం కాదు. అబ్బాయి బ్లాక్ బోర్డ్ దగ్గరకు వెళితే అక్కడ ఉన్న తమ క్యారేజీ బాక్సెస్ ఎక్కడ మలిన పడిపోతాయో అన్న ఉద్దేశం. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో కాదు, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన రాజ్యాంగం రాశారు అని. ఈయన గొప్పతనం ఇదొక్కటే కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా, రాజకీయ నేతగా, ఆర్థిక సంస్కర్తగా, స్వతంత్ర సమరంలో దళితుల నాయకునిగా, కుల నిర్మూలన చేసిన వ్యక్తిగా, ఇలా జీవితాంతం ఇతరుల కోసమే బ్రతికారు. ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. నా పేరు ఫాతిమా. వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమాస్ మార్వెల్స్. 1991వ సంవత్సరంలో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో రామ్జీ సీమాబాయి అనే దంపతులకు 14వ సంతానంగా అంబేద్కర్ గారు జన్మించారు. అందులో 7గురు చిన్న వయసులోనే చనిపోగా 4గురు ఆడపిల్లలు, 3గురు మగపిల్లలు ఉన్నారు. చివరి వ్యక్తే మన అంబేద్కర్ గారు. ఆయన పూర్తి పేరు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఆయన తండ్రి స్కూల్ రికార్డ్స్ లో అంబేద్కర్ గారి పేరును బాబాసాహెబ్ భీమ్రావ్ అంబదవేకర్ అని రాయించారు. అయితే ఆయన స్కూల్ టీచర్ కేశవ్ అంబేద్కర్ గారు ఈయన పేరుని భీమ్రావ్ అంబేద్కర్ గా మార్చారు. అంబేద్కర్ మహర్ అనే దళిత కులానికి చెందినవారు. ఈ ప్రాంత ప్రజలు ఈ కులాన్ని అప్పట్లో చాలా తక్కువ కులంగా భావించేవారు. అంటే ఆ కులం వారందరిని ప్రాంత ప్రజలు అంటరాని వాళ్లుగా చూసేవారు. అంబేద్కర్ గారి తండ్రి, తాత ఇద్దరు బ్రిటిష్ సైన్యంలో సుబేదారులుగా పనిచేసేవారు. అంబేద్కర్ తండ్రి గారు అంటరానితనం కారణంగా అంబేద్కర్ ని పాఠశాలకు పంపించేవారు కాదు. కానీ తోటి వాళ్ళు చదువుకోవడం చూసిన అంబేద్కర్ గారికి చదవాలన్న ఆశ ఉండేది. దాంతో కొడుకు కోరిక పంతం చూసి తండ్రి రామ్జీ బ్రిటిష్ అధికారి పర్మిషన్ తీసుకొని బడిలో చేర్పించగలిగారు. కానీ బడిలో అయితే చేర్పించగలిగారు, కానీ అక్కడ అంటరానితనం అయితే అంబేద్కర్ గారిని చాలా బాధించింది. అది ఎలా అంటే, స్కూల్లో అంబేద్కర్ గారికి దాహం వేసినప్పుడు ప్యూన్ వచ్చి పైనుంచి నీరు పోస్తే ఆయన దోసిలితో తాగేవారు. ఒకవేళ ఆ రోజు ప్యూన్ రాకపోయినట్లయితే ఎవరో ఒకరు పై కులస్తులు వచ్చి నీళ్లు పోసే వరకు ఆయన వేచి చూడాల్సి ఉండేది. అవమానం భరించలేక ఆయన ఇంటికి వెళుతుంటే పక్కన బావి కనిపించింది. బావిలో నీరైనా తాగుదాము అని దగ్గరికి వెళ్తుంటే ఉన్నవారు తనని దూరంగానే ఉండమని, దగ్గరికి రావద్దని హెచ్చరించారు. అవమానాలు భరించలేక ఆయన ఇంటికి వెళ్లి తన తల్లితో, అమ్మా మనం గుడికి వెళ్దాము అని అడిగారు. అలా అడగడం ఆలస్యం. ఆవిడ అంబేద్కర్ గారిని గబగబా లోపలికి తీసుకువెళ్లి నోరు మూసేసింది. ఇకపై ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడవద్దు, మనల్ని ఎవరూ గుడిలోనికి రానివ్వరు అని ఆవిడ చెప్పింది. కత్తిరించుకుందామని చెప్పి క్షవరశాలకు వెళితే అక్కడ మంగలి కూడా ఆయన కులం గురించి తెలిసి ఇక్కడికి ఎప్పుడు రావద్దు, దూరంగా ఉండమని చెప్పి హెచ్చరించాడు. ఒకరోజు అంబేద్కర్ గారు వాళ్ళ అన్నయ్యతో కలిసి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి మీద బయలుదేరారు. మధ్యలో ఎడ్ల బండిని నడిపే వ్యక్తి వీళ్ళ కులం గురించి తెలిసి వీళ్లను మధ్యలోనే దింపేశాడు. చిన్నతనంలోనే ఇన్ని అవమానాలు భరించిన అంబేద్కర్ గారు చదువుకోవాలి, చదువు అంటరానితనాన్ని రూపుమాపుతుంది అని నిశ్చయించుకున్నారు. ఇలాంటి అంటరానితనాన్ని తనలా ఎవరూ ఎదుర్కోకూడదు అని చిన్నప్పటి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా అంటరానితనాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారికి 16 ఏళ్ల వయసులోనే రమాబాయి అనే ఒక మహిళను ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పూర్తి చేశారు. బిఏ కూడా కంప్లీట్ చేశారు. బొంబాయి యూనివర్సిటీ నుంచి వచ్చిన 25 రూపాయల స్కాలర్తో ఎకనామికల్ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా కూడా పొందారు. అంబేద్కర్ గారికి పై చదువుల మీద ఇంకా ఆశగా ఉండేది. బరోడా మహారాజు గారికి తన పై చదువుల గురించి విషయం చెప్పాడు. విదేశీ చదువులు పూర్తి చేసిన తర్వాత తన రాజ్యంలో 10 సంవత్సరాలు పని చేయాలి అని బరోడా మహారాజు షరతు పెట్టాడు. అందుకు అంగీకరించిన అంబేద్కర్ గారు బరోడా మహారాజు గారు ఇచ్చిన మనీతో అమెరికా న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చేరాడు. అందుకు గాను అంబేద్కర్ గారు 1100 పౌండ్ల స్కాలర్ బరోడా సంస్థానం నుంచి అందుకున్నారు.
విదేశాలలో అంబేద్కర్ గారు ఎంఏ పిహెచ్డి డిగ్రీ 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ఆ రోజుల్లోనే అంత పై చదువులు చదివి విదేశాల్లో తిరిగి వచ్చిన అంబేద్కర్ గారిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ గారు ఇండియాకు వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా పనిచేశారు. పై చదువులపై అంబేద్కర్ గారికి ఉన్న ఆసక్తి చూసి మరోసారి అంబేద్కర్ గారిని విదేశాలకు పంపించారు బరోడా మహారాజు. మరలా 32 సంవత్సరాల వయసులో కూడా భారత్ల కొలంబియా యూనివర్సిటీల నుంచి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాలు పొందారు అంబేద్కర్ గారు. లండన్లో ఎన్నో పుస్తకాలు రాశారు, డాక్టరేట్ కూడా లభించింది. చదువు కంప్లీట్ చేసుకొని ఇండియాకు వచ్చిన అంబేద్కర్ గారు బరోడా సంస్థానంలో పై అధికారిగా పనిచేస్తున్నప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగులు అంటరాని వాళ్లుగానే చూసేవారు. అంటే ఫైళ్లు కూడా చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద విసిరేయడం అలా చేసేవారు. ఇల్లు కూడా అద్దెకు దొరికేదే కాదు. ఇదంతా అంబేద్కర్ గారు బరోడా రాజుగారికి చెబితే నా వల్ల కాదని ఆయన చేతులెత్తేశారు. ఇక చేసేదేం లేక అంబేద్కర్ గారు చివరికి జాబ్ రిజైన్ చేసి బొంబాయికి వెళ్లారు. అక్కడ కూడా వ్యాపారాలు చేసినప్పటికీ వ్యాపారులు అంటరానితనం కారణంగా ఆయనకి దూరంగా ఉండడం వల్ల చాలా కంపెనీలు కూడా మూతపడ్డాయి. చివరికి బొంబాయి కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ చేశారు. మహత్లో దళపతి మహాసభ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు దళితులు మహత్లో చెరువు నీరు తాగడానికి అనర్హులు. దానికి వ్యతిరేకంగా పోరాడి అంబేద్కర్ గారు ఆ చెరువులో నీరు త్రాగడానికి అనుమతి వచ్చేలా చేశారు. అనుమతి వచ్చినా సరే నీరు త్రాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ఫస్ట్ వెళ్లి నీరు త్రాగారు. ఈ సభకు వేలాది మంది తరలి వచ్చారు. ఈ సభతో ఆయన పేరు మహారాష్ట్ర అంతా మారుమోగిపోయింది. కొల్హాపూర్ మహారాజు అయిన సాహు మహారాజు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అని తెలిసిన అంబేద్కర్ ఆయన సహాయంతో మూగవాళ్లకు నాయకుడు అనే మీనింగ్ వచ్చేలా మూక్ నాయక్ పత్రికను, బహిష్కృత్ భారత్, జనతా, ప్రబుద్ధ భారత్ పత్రికలు నడిపారు. దళితులకు గుడి బడిలోనికి ప్రవేశం కలిగేలా అనుమతి సాధించి విజయం పొందారు. ఆ తర్వాత ముంబైలో బారిస్టర్గా పనిచేశారు. 1931లో అంబేద్కర్ గారు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాగా గాంధీ గారిని కలిశారు. అక్కడ గాంధీ గారితో అంబేద్కర్ గారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి అని అంబేద్కర్ గారు పట్టుబట్టగా దానికి గాంధీజీ అలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుందని ఒప్పుకోలేదు. 1932లో అంబేద్కర్ గారు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించారు. ఇది తెలుసుకున్న గాంధీజీ దానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో అంబేద్కర్పై నైతిక ఒత్తిడి పెరిగి చివరికి గాంధీ గారు అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం జరగడంతో అంతా సర్దుకుంది. తర్వాత గాంధీజీ అంటరానితన నిర్మూలనలో అంబేద్కర్ గారికి సహాయపడ్డారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిష్ వారిపై తిరుగుబాటుతో స్వాతంత్ర్యం వచ్చింది. దాంతో డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం వ్రాయాలని 7గురిని నియమించారు. ఆ 7గురిలో అంబేద్కర్ గారు ఒకరు. ఈ 7గురిలో ఒకరు చనిపోగా ఒకరు అమెరికాకు వెళ్లారు. ఇంకొకరు రాజకీయాల్లో బిజీ అవగా ఇద్దరు ఢిల్లీకి దూరంగా ఉండటంతో చివరికి రాజ్యాంగ రచన అంబేద్కర్ గారి మీద పడింది. 1956లో అంబేద్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించారు. ఈ విషయం తెలిసి 5 లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ అభిమానం చాలా ఆశ్చర్యకరం. రిజర్వేషన్ల అవసరం 10 ఏళ్లు మాత్రమే ఉంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. 10 ఏళ్లలోనే సమాజంలో అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనవాలని ఆయన కోరుకున్నారు అంటూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ప్రజ్ఞా ప్రవా 2018లో నిర్వహించిన సమావేశంలో అప్పటి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. దీంతో రిజర్వేషన్లు 10 సంవత్సరాల వరకే ఉండాలని నిజంగానే అంబేద్కర్ కోరుకున్నారా అంటూ బీబీసీ ఒక తెలుసుకునే ప్రయత్నం చేసింది. రిజర్వేషన్లు 3 రకాలు. రాజకీయ, చదువుల, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 334 రాజకీయ రిజర్వేషన్కు మాత్రమే 10 ఏళ్ల పరిమితి ఉంది అని తెలుపుతుంది. ఈ 10 ఏళ్లలో షెడ్యూల్డ్ కులాలలో ఆశించినంత పురోగతి కనిపించకపోతే ఇంకొంతకాలం రిజర్వేషన్లు కంటిన్యూ చేసేలా నేను నియమం పెట్టాను అని అంబేద్కర్ గారు పేర్కొన్నారని తెలిసింది.
చదువు, ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగంలో ఎటువంటి కాలపరిమితి విధించలేదు. 1935లో భార్య రమాబాయి మరణం తర్వాత ఒంటరిగా ఉన్న అంబేద్కర్ గారు 1948లో 57 ఏళ్ల వయసులో డయాబెటీస్, న్యూరోపెథిక్ పెయిన్ వంటి వ్యాధులు రావడంతో ఇన్సులిన్, హోమియోపెథిక్ వంటి మందులు వాడారు. అనారోగ్యం కారణంగా వైద్యం కోసం బొంబాయికి వెళ్ళగా శారదా కబీర్ అనే మహిళను కలిశారు. 1948లో ఏప్రిల్ 15న ఆమెను వివాహమాడారు. ఆమె తన పేరును సావిత్రి అంబేద్కర్గా మార్చుకున్నారు. అంబేద్కర్ గారు 1948లో రాజ్యాంగ రచన పూర్తి చేశారు. కేవలం దళితులు రిజర్వేషన్స్ కోసమే కాదు, ఆడవారికి మగవారితో సమాన వేతనం కోసం, ఆడవారికి ప్రెగ్నెన్సీలో ఇవ్వాల్సిన లీవ్స్ గురించి, పని గంటలు 12 నుంచి 8 గంటల వరకు తగ్గించాలని, స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలని ఇలా ఎన్నో అంశాలలో కృషి చేశారు. బౌద్ధ మతం నాగ్పూర్లో 5 లక్షల మందితో కలిసి స్వీకరించారు. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. కొలంబియా ప్రభుత్వం ప్రపంచంలోనే టాప్ 100 స్కాలర్స్ లిస్టును ప్రకటిస్తే అందులో ఫస్ట్ నేమ్ అంబేద్కర్ గారిదే ఉంది. దానికి కారణం అంబేద్కర్ గారు BA, MA, MSc, DSc, PhD, LLB, బారిస్టర్ వంటి ఎన్నో డిగ్రీలు సాధించారు. ఈయనకు 9 భాషల్లో నైపుణ్యం ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలున్న నాయకుడు మన అంబేద్కర్ గారు. అంటరాని వాడి నుంచి దేవుడిగా అభిమానించే స్థాయికి చేరుకున్నారు. జోహార్, జై భీమ్. 2012లో ది గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ పెడితే ఫస్ట్ ప్లేస్లో అంబేద్కర్ గారే ఉన్నారు. అంటరానితనం కారణంతో ఆయన పడిన కష్టాలు ఎవ్వరూ పడకూడదు అనుకున్నారు. అందుకే తన జీవితం అంతా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికే కృషి చేశారు. కేవలం ఈయన వల్లనే అట్టడుగు వర్గాల వారికి ఇప్పుడు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అందుతున్నాయి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలా మందికి దేవుడితో సమానం. ముట్టుకోవడానికి కూడా వీలులేని స్థాయి నుంచి ఒక దేశ రాజ్యాంగాన్ని రాసే వరకు వెళ్ళిన ఆయన ధైర్యాన్ని, పట్టుదలని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. రాజ్యాంగంలో ఈయన కల్పించిన చట్టాలు నేటికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సావిత్రి అంబేద్కర్ గారు ఎంత బాగా చూసుకున్నప్పటికీ 1956 డిసెంబర్ 6న వయసు ప్రభావంతో అనారోగ్యం కారణంగా 65 ఏళ్ల వయసులో అంబేద్కర్ గారు కన్నుమూశారు. ఈ ప్రపంచ మేధావి అసలైన ప్రపంచ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. చాలా మందికి ఇన్స్పిరేషన్గా కూడా మారారు. ఇదండి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర. ఈ వీడియో నేను చేయడానికి కారణం మన నెక్స్ట్ వీడియో విజయవాడలో ఉన్న అంబేద్కర్ మ్యూజియం అండి. సో ఆ అంబేద్కర్ మ్యూజియం లోపల ఉన్న పిక్స్ అవన్నీ మనకు తెలియాలంటే ఫస్ట్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిసి ఉండాలి. అందుకే నేను ఈ వీడియో చేశాను. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Like, share, subscribe.